మన ప్రభువును ప్రియ రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ సంవత్సరం యొక్క చివరి పునరుద్ధాన దినములో ప్రభు సన్నిధిలో చేరి ప్రభువును ఆరాధించడానికి మనం సమకూర్చుకుంటాం. అందుని బట్టి ప్రభుత్వం ఒకసారి రెండు చేతులు ఎత్తి కృతజ్ఞతాపూర్వకంగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువుని చెప్పబడిన వర్తమానం చాలా ఆధారాలతో కూడినది, రుజువులతో కూడినది. చెప్పబడిన వర్తమానం ప్రకారంగా ఒక్క విషయాన్ని అయిగా చెప్తున్నట్టు ఒక మాట చెప్తుంది అంటారు. లోకసువార్త 12:8 ఉంటుంది. మరియు నేను నీతో చెప్తున్నది ఏమనగా, నన్ను మనుషులు ఎదుట ఒప్పుకునేవాడు మనుషు కుమారుడు దేవుని దూత ఎదుట వారిని ఒప్పుకోడు. యేసు క్రీస్తు అంటే రెండు భాగాలు. యేసు వేరు, క్రీస్తు వేరు. ఇప్పుడు వరకు మనం పూజించేది, ఆరాధించేది, మహిమపరిచేది, ఘనపరిచేది, ఈ దినాన్ని మనం సమకూర్చి ఆయన స్తుతించేది ఎవరినో తెలుసా? యేసు వేరు, క్రీస్తు వేరు. ఇప్పుడు వరకు మనం పూజించింది, ఆరాధించింది యేసునే. ఎవరిని? యేసు తల్లి గర్భమున, కన్యక గర్భమున జన్మించి భూలోకానికి వచ్చాడు. ఎవరు? క్రీస్తు. క్రీస్తు తన వేవేల దూతల పరివారముతో మధ్యాకాశం నుంచి రారాజుగా వస్తాడు. అందుకే ఈ భూలోకంలో మనం బతుకున్నప్పుడు యేసు అంటే రక్షకుడు. ఆయన వచ్చిన కానించి, ఆయన పుట్టిన కానించి చచ్చిపోయే వరకు చేసే పని ఏంటి చెప్పడు. అందుకే ఎవరన్నా కానీ, ఆ ఎట్టోళ్ళన్నా కానీ, పాపాలు చేసిన వాళ్ళైనా, దొంగతనాలు చేసిన వాళ్ళైనా, అబద్ధాలు చేసే వాళ్ళైనా, ఎట్లాంటి జీవితం కలిగిన వాళ్ళైనా యేసయ్య దగ్గరికి రాగానే ఆయన పేరు ఏం పేరు అంటే యేసు, అంటే రక్షకుడు. గనక ఆయన చేసిన పని, వెళ్ళిన ప్రతి స్థలంలో 30వ సంవత్సరం నుంచి 33వ సంవత్సరం వరకు ఆయన చేసిన ప్రతి రోజు చేసిన పని ఏంటంటే రక్షించడమే. అందులో నువ్వు ఒక వ్యక్తివి. నువ్వు కూడా ఆయన రక్షణ కార్యములో, రక్షణలో నువ్వు ఒక భాగస్వామి అయ్యావు. హల్లెలూయా. ఆయన ఈ భూలోకంలో తన పనిని ముగించి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దాకా రక్షించిన ఆయన మరలా పరలోకం నుంచి భూలోకానికి రక్షించడానికి కాదండి. హలో అమ్మా, అయ్యా, మరలా రెండోసారి క్రీస్తు ఈ భూలోకానికి వచ్చేది రక్షించడానికి కాదు. మరి ఎందుకు? ఎందుకు ఎందుకు నువ్వు ఈ పని చేసావు కనుక ఈ పనికి మాలి పని చేసినా ఆడ పడేసి దాని ఈసారి వచ్చింది. అందుకే రాగానే ప్రైజ్లా, నువ్వెన్ని ప్రైజ్లాలు చెప్పినా, ఎన్ని మందులాలు చెప్పినా, నువ్వెన్ని చేసినా కానీ ఈసారి వచ్చేది రక్షించడానికే కాదు. కాదు, నువ్వు చేసిన దానికి జడ్జిమెంట్ ఇవ్వడానికి. అక్క, అన్నా, అమ్మో, చిన్న, ఈసారి ఆయన త్వరగా రాబోతున్నాడు. దేనికోసమై అంటే నువ్వు చేసిన దానికి జడ్జిమెంట్. సిలువేసిన క్రీస్తుని పూజిస్తున్నావు, బాల యేసుని పూజిస్తున్నావు. అప్పుడు వచ్చినది, అయ్యా మరి యేసుని పూజ అది కాదమ్మా, నువ్వు ఏం చేసావు భూలోకంలో, నేను ఏం చెప్పాను, నువ్వేం చేసావు. రెండవసారి క్రీస్తు రారా
ఒప్పుకున్నప్పుడు పరలోకంలో అక్కడ నేనుంటా, భూలోకంలో ఉండా నేనే, అక్కడ పరలోకంలో. అంటే ఒకవేళ చెప్పాలంటే నీ క్లాస్ టీచర్ ఎగ్జామ్లో స్కాడ్గా వస్తాను, నీ క్లాస్ టీచరే ఎగ్జామ్లో స్క్వాడ్గా వస్తాడు అన్నమాట. క్లాస్లో ఉన్నప్పుడు పాఠాలు బాగా చెబుతాడు, స్క్వాడ్గా ఉన్నప్పుడు నేను ఏ రాయి, నేను సి రాయి, నేను బి రాయి అని చెబుతాడా? ఇద్దరుకో తప్ప బయటికి వెళ్తా అంటాడు. కాబట్టి రాబోయే క్రీస్తు కొరకు మనకి తీర్పు తీర్చడానికి, మనం చేసిన దానికి ప్రతిఫలం ఇవ్వటానికి క్రీస్తు రాబోతున్నాడు గనక ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనము దేవుని ఎదుట నిలవబడడానికి సిద్ధపడాలి. సిద్ధపడితే ఆయన అంటాడు కదా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన ఇదిగో నిత్య రాజ్యంలోకి ప్రవేశించండి. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రెండో పరలోకం. రెండు ఒకటే, మీ కొరకు సిద్ధపరచబడిన నిత్య అగ్నిగుండంలోకి మీరు వెళ్ళండి. జడ్జిమెంట్ ఇవ్వడానికి వస్తున్నాడు. ఈరోజు ప్రభు వస్తే ఒకవేళ నీ ప్రాణం పోతే ఆయన జడ్జిమెంట్ లో నీవు నేను మనం అందరం నిలబడాలి. హల్లెలూయా. ఇదన వద్ద మనం తిమోతికి రాసిన పత్రిక పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 4వ అధ్యాయము 7వ వాక్యంలో పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక, నా పరువు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఆమె చిన్న ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన మా ద్వితీయ ప్రియ పరలోకపు తండ్రి, అదే నా అపోస్తలుడైన పౌలు తిమోతికి ఈ విషయాన్ని ప్రభా, అదే నా పౌలు చెరసాల్లో బంధకాల్లో ఉండి లెటర్ రాశాడు. ఆ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవ ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ స్థలంలో నిలబడి మేము ధ్యానం చేయలే ఉండగా దీని ద్వారా మేము నేర్చుకోవాల్సిన వర్తమానాన్ని అయ్యా నీ లేఖనాల నుంచి మా బయలుపరచమని యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. సంవత్సరం చివరి దినాల్లో ఉన్నాము. ఒక లెక్కన సంవత్సరం చివరి దినమే కాదు అండి. యాకోబు భక్తుడు ఎప్పుడో అన్నాడు, దినాలి చెడ్డది. కొన్ని వేల సంవత్సరాల కింద చెప్పాడు. ఈ చివరి దినాల్లో అపోస్తలుడైన పౌలు, ఆయనకి మరణ శిక్ష విధించబడింది. ఆయన జైల్లో ఉంటాడు. చనిపోబోయే సమయంలో ఒక ఉత్తరం రాశాడు, ఇంకొక ఉత్తరం కూడా రాశాడు. తిమోతికి ఉత్తరం రాశాడు. మన వైపు చూడండి తల్లి, తిమోతికి ఉత్తరం రాస్తా, తిమోతి నేను చనిపోబోతున్నాను, నాకు జడ్జిమెంట్ వచ్చేసింది, నేను చనిపోతున్నానని, నాకు జడ్జిమెంట్ వస్తుందని నేను ఎప్పుడు ఆలోచన చేయట్లేదు, కానీ మీకు ఒక ఎంకరేజ్మెంట్ విషయాన్ని తెలియజేస్తాను. ఏంటంటే నేను ఒక మంచి పోరాటాన్ని పోరాడా. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఒక గోల్ అనేది ఉండాలి, ఒక పని అనేది ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తిలో ఒకటి ఏదో ఒక పనిని, ఏదో ఒక ఉద్దేశాన్ని గోలుగా పెట్టుకోవాలి. పౌలుకి దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఏమని దర్శనం ఇచ్చాడంటే, నువ్వు అనేక సంఘాలు కట్టాలి, అనేక ఆత్మలను రక్షించాలి. అది ఒక దర్శనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దర్శనం రావడం గొప్ప కాదు, ఆ దర్శనము నెరవేర్చబడడం గొప్ప.
దేవుడు ఒక దర్శనాన్ని ఇస్తాడు. మనం కలలు కంటాము. కలల కంట కూర్చుంటే కలలు నెరవేర్చబడవు. ఒక వ్యక్తికి ఒక దర్శనం ఉందంటే, ఒక కళ ఉందంటే, ఆ కళ ఏం చేస్తుందంటే ఆ వ్యక్తిని ఆ కళ నిద్రపోలేదు. అందువల్ల నిద్రపోతుంటా వచ్చే కళలు అనుకుంటాం కానీ కాదండి. నీకున్న ఒక గోలు నిన్ను నిద్రపోలేదు. నువ్వు నిద్రపోయావా, ఆ కళ కరిగిపోద్ది, కొట్టుకుపోద్ది. ప్రారంభంలో ఎంతో మంది కళలు కంటూ ఉంటాము. అట్లా కావాలి, ఆ పరిచయం చేయాలి, ఈ పరిచయం చేయాలి, అట్లాగా నడిపియాలి, ఇట్లాగా నడిపియాలి అనుకుంటాం కానీ సంవత్సరాలు తరిగిపోతున్నాయి, మన వయసు పెరిగిపోతుంది. కళ అంటే ఉంది. ఆ కళ, ఆ దర్శనము నెరవేర్చబడటం కోసము నువ్వేం చేశావు? పౌలు భక్తుడు మాట్లాడతాడు, మంచి పోరాటము పోరాడితేని నా పరుగును కడముట్టించితని. ఆ పరుగును కడముట్టించడానికి ఆయన చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశాడు. నీ ముందు ఒక పని ఉందంటే ఆ పని కంప్లీట్ అయ్యే వరకు నీ మైండ్, నీ ఆలోచన, నీ కష్టాతీతము, నీ పని దాని మీదే ఉండాలి. మీరు హై స్కూల్ దాటి బయటకు వచ్చారు, ఇంకొద్ది కూడా ముందుకు వచ్చినట్టున్నారు కదా అమ్మా. 1వ కాలేజీ దాటారు, 2వ కాలేజీ కూడా వచ్చినట్టున్నారు. అవునా కాదా? అయితే ఎలిమెంటరీ స్కూల్ లాగా, చిన్నపిల్లలాగా ఇప్పుడు కనుక మీరు ఇలాగ ఉంటే మీకు అంటే ఒక గోల్ ఉంది. డిగ్రీలో చదువుతున్నారు అమ్మా, ఇంకా రకరకాల స్టడీస్ చదువుతున్నారు. దీనిలో మీరు విజయవంతముగా సాధించాలి అంటే మీ కళను మీరు కళల కంటా ఉంటే సరిపోదు, కానీ ఆ కళను నెరవేర్చడానికి మీకు చేతనైనంత వరకు మీరు కష్టపడాలి. మీకు చదువు వచ్చో రాదో తర్వాత నువ్వు గనక నీ వంతుగా నువ్వు ప్రయాసపడితే, నీవు కష్టపడ్డప్పుడు నువ్వు ఏ పని కోసం అయితే నిలబడ్డావో ఆ పనిలో ఖచ్చితంగా విజయం వస్తుంది. ఎంతమంది విజయాన్ని పొందుకుంటున్నాం? పౌలు అంటున్నాడు, ఇదిగో దేవుడు నాకు ఏదైతే అప్పగించాడో, ఇదిగో నేను అనేక సంఘాలు కట్టా, అనేక ఆత్మలను రక్షించా. ఎక్కడ సంఘాన్ని కడతానికి వెళ్ళా, ఎక్కడ ఆత్మను రక్షించడానికి వెళ్ళా, ఎక్కడన్నా ఒక్కసారి ఆయన పిలిచి కూర్చోబెట్టి శాలువ వేసో, భోజనం పెట్టో, దండ వేసో, ఏదైనా చేసిన ఊరు ఏదైనా ఉందా? సంఘం ఏదైనా ఉందా? అమ్మా, ఏ ఊరు వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా తన్నులు జరగకుండా తిరిగి వచ్చిన ఊరు ఏదైనా ఉందా? ఆయన సిగ్గులేదా? పౌలు గారికి సిగ్గు అనిపించలేదా? హలో, నేను నా ముందు ఒక పని పెట్టుకున్నా, ఈ పని నేను నెరవేర్చడానికి తన్నులు తిన్నా, ఇట్లు తిన్నా, ఎగతాళి చేసినా, గేలి చేసినా, పొగిడినా, గణపరిచిన, దండలేసిన, చెప్పులేసిన, నేను నా మైండ్, నా మనసు దీని మీద పెట్టలే, కానీ నేను నా గురి ఈ 10 సంవత్సరాల్లో ఇంత పని నేను చెయ్యాలి. ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ సేవ పరిచర్య పౌలు భక్తులు చేయగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. పౌలు పరిచర్యలో ఉన్నంత వ్యతిరేకతలు, ఆటంకాలు, తిరుగుబాట్లు, కష్టాలు, కీడులు, ఆపదలు, అవమానాలు ఇప్పుడు లేవు. ఏమీ లేవు.
అయినప్పటికీ కూడా పౌలు ఒక దర్శనాన్ని తన ముందు పెట్టుకున్నాడు. నేనంటాను, పోయి ఈ సంవత్సరము జనవరి మాసంలో లేదా డిసెంబర్ 31వ తేదీన ఇదిగో ఒక కొత్త వాగ్దానాన్ని తీసుకొని ఉంటాము. అసలు ఆ వాగ్దానం ఏందో, అసలు ఆ వాగ్దానము ప్రతి సంవత్సరం తీసుకుంటానే ఉంటాము. ఎన్ని వాగ్దానాలు నెరవేర్చబడ్డాయి? బైబిల్ తీస్తే బైబిల్లో కనపడతా ఉండేది 2003ది, ఇది 4ది, ఇది 5ది, ఇది 10ది, ఇది మా నాన్నది, మా అక్కది, మా పాపది. బైబిల్ నిలుపుతుంది దేనితోటి అందులో ఎన్ని నెరవేర్చబడి. కారణం ఏంటంటే వాగ్దానం అయితే తీసుకుంటున్నాం కానీ దాని మీద మనకు మైండ్ లేదు. మంచి వాగ్దానం వచ్చింది ఏంటంటే అన్ని మంచియే. నీ జీవితంలో ఈ సంవత్సరం చివరి దినాల్లో నీవు ఇదిగో ఒక గోలును పెట్టుకో. సంవత్సరానికి 352 లేక 53 ఆదివారాలు వస్తాయి. ఎన్ని ఆదివారాలు దేవుని మందిరంలో మనం రాగలిగాము? ఎన్ని ఆదివారాలు దేవుని మందిరంలో ఉన్నాము? ఎన్ని ఆదివారాలు దేవుని మందిరానికి రాకుండా ఆగిపోయాము? నీకు ఒక గోల్ అనేది ఉండాలి, ఒక గురి అనేది ఉండాలి. నీవు దీవించబడాలి అంటే దేవుని కార్యము నిశ్చితంగా ఖచ్చితంగా ప్రభు నీ జీవితంలో చేయాలంటే ఒక సమర్పణ లేకుండా నీవు కష్టపడకుండా బ్లెస్సింగ్ నీ జీవితంలో రాదండి. దావీదుకు ఒక కోరిక ఉంది. ఏం కోరిక తెలుసా? చెప్పగలరా? పెద్ద మంచిగా కట్టాలి. దైవజనం వినిపించాడు, అయ్యా అందరం కట్టాలి, దేవుడు నాకు ప్రేరేపిస్తున్నాడు. దైవజనం అంటాడు, ప్రభు నీకు అవకాశం లేదు. నేనైతే ఎన్ని తలచినా ఏది అడిగినా ఆ మాట అంటామండి. ఇక వస్తామండి కదలే, ఇక మన ప్రాప్తం లేదులే అనుకునేవాడిని. అయితే దావీదు యొక్క ఆలోచన 132వ కీర్తన కనుక మనం ఒకసారి చూస్తే 132వ కీర్తనలో కలిగిన బాధలన్నింటినీ అసలు పక్షమున అమ్మ 5వ వాక్యం ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను, నేను పరుట మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రాని. ఒకటే ఆలోచన, ఒకటే దిగులు. కూర్చున్నా పడుకున్నా దావీదు ఒకటే ఆలోచన. ఏమని బ్రదర్, ఏం ఆలోచన? అరే నువ్వు వద్దని చెప్పి దేవుడు చెప్పాడు. నువ్వు కాదయ్యా నీ కొడుకు చేత కట్టేస్తాను అన్నాడు. సరేనా ప్రభు, నేను కాకపోతే నా కొడుకైనా ఎవడో వచ్చేయాలే, ఎవడో దేవుడు అవకాశం ఇచ్చేయాలే. దేవుడు స్తోత్రము. ఏమైనా నాకు ప్రాప్తం లేదేమో, నాకు అదృష్టం లేదేమో, నాకు కలిసి రాలేదేమో, నా టైం బాగాలేదేమో అనుకోలే దావీదు. అబ్బా మిస్ అయిపోయిందాన్ని మిస్ అయింది అనుకోవట్లే, మిస్ అయిన దాని గురించి ఒకటే బాధపడుతున్నాడు. తినేటప్పుడు అదే ఆలోచన, పడుకునేటప్పుడు ఆలోచన, తినేటప్పుడు ముద్ద ఎక్కట్లా, పడుకుంటే నిద్ర పట్టట్లా. దేనికోసము? అరే నేను మందిరం కలరామని చెప్పి మొదలు పెడితే దేవుడే ఆపించాడు. ప్రభా ఎందుకు ఆపించావయ్యా? ఏదైనా ఆయన ఏం చేస్తాడంటే ఏదైనా అవకాశం ఉంటే మధ్యలో ఎప్పుడైనా సరే కట్టుకో అంటాడేమో ఆశ. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దావీదు యొక్క హృదయంలో ఏ ఆశ ఉందంటే మందిరం కట్టాలి, మందిరాన్ని గురించిన ఆలోచన. కారణం ఏంటంటే 23వ కీర్తన అంటారు కదా, నేను బ్రతికిన కాలం అంతా మందిరంలో బతకాలి. హల్లెలూయా. నేను బ్రతికిన దినాలన్నీ ఇదిగో మందిరంలో, యెహోవా మందిరంలో ఉండాలనుకుంటున్నా. ఆదివారం వాళ్ళిద్దరికి అప్పుడే ఆదివారం వచ్చింది. ఆడికి వెళ్దాం అనుకున్నానే, ఈ ప్రోగ్రాం తగిలిందే, ఆ ప్రోగ్రాం తగిలిందే, చర్చికి వెళ్ళాలా, ఆడికి వెళ్ళాలి. ఇరకాటంలో పడ్డాం మనం, ఇరుకులో పడ్డాం మనం.
దావీదు భక్తుడి యొక్క ఆలోచన ఏంటంటే ఆయన ఆలోచన దేవుని మందిరం మీదే. హల్లెలూయా. అందుకే అంత బలమైన, అంత ఉన్నతమైన, అంత శ్రేష్టమైన దేవాది దేవుడు పరలోకం నుంచి భూలోకానికి వచ్చి నివాసం ఉండే మందిరం అక్కడ కట్టబడడానికి కారణం ఏంటంటే సొలొమోను బట్టి కాదు, ఆయన ఆశ. ఆయనలో ఒక ఆశ ఉంది, నేను మందిరం కట్టాలి. కళలు కని ఆలోచన చేస్తా కూర్చుంటే కాలేదండి. ఆయన చేయాల్సిన ప్రయత్నాలన్నీ, మందిరం కట్టాలి కావాల్సినవన్నీ అన్నీ రెడీ చేసి పెట్టాడు అన్నమాట. గొంతులు కూడా పెట్టాడు. కాకపోతే సొలొమోను వచ్చి మొదలు పెట్టాలి అంతే. ఆ సొలొమోను చేసేది ఏం లేదు. ఆయన రావాలా, ప్రార్థన చేయాలా, 10 మంది ఎక్విప్మెంట్స్ మొత్తం ఏమి లేదు. ఆయన వచ్చిందాక అన్ని రెడీ చేసి పెట్టాడు. ప్రభు వచ్చే టయానికి నువ్వు అన్ని రకాలుగా అన్ని విషయాల్లో రెడీ అయి ఉండాలి. ఇంకా సిద్ధపడలేదేమో, ఇంకా రెడీ అవ్వలేదేమో, ఇంకా మారు మనసు పొందలేదేమో, ఇంకా రక్షణలోకి నడిపించబడలేదేమో, ఇంకా అటు ఇటు కాని స్థితిలో ఇదిగో ఇంకా నీ పైన ముందుకి నీ ఆలోచనలో వెనక్కి లోతు బారిలాగా ఉన్నాయేమో. సంవత్సరం అయిపోవచ్చింది, మరలా 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 ఆదివారం వచ్చిందంటే కొత్త సంవత్సరం ఆరాధనే. కొత్త సంవత్సరం మొదటి ఆరాధన జనవరి ఆరాధనే. హల్లెలూయా. అయితే ఈ 2024 సంవత్సరంలో ఏదో జరుగుతుంది అనుకున్నది జరగకుండా పోయిందేమో. ఒకవేళ బై మిస్టేక్ 24 సంవత్సరంలో మిస్ అయింది, 25 సంవత్సరంలో మిస్ అవుతుందేమో. జాగ్రత్త. దాన్ని మిస్ కానియకుండా, మిస్ చేసుకోకుండా కాపాడుకోవలసిన బాధ్యత నీది. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎట్లాగ తప్పించుకుంటావు? ఇంకొక వ్యక్తి నెహేమియా శ్మశాన కోటలో ఉన్నప్పుడు ఒక మెసేజ్ వచ్చింది ఆయనకి. ఆ యెరూషలేము ప్రజలు వచ్చారు, ఎట్లుందరా మన వాళ్ళు, ఎట్లున్నారా మన ఊరు ఎట్లుందరా అంటే వాళ్ళు ఏదో చెప్పారు. అంటే ఆయన సావకప్పుడు సరదాగా చెప్పారు అన్నట్టుగా. బోరు ఎడుతున్నారు. మన ఊరు అంతా కాలిపోయింది, చర్చి అంతా యాడకాడ పగలగొట్టేసారు. యెరూషలేము గోమాలు మొత్తం పగలగొట్టేసి మొత్తం యెరూషలేము ప్రాకారం మొత్తం నాశనం అయిపోయింది. కూర్చుని ప్రార్థన చేస్తాడు, ఎడుతున్నాడు. ఎక్కడ కూర్చుని, ఎక్కడ కూర్చుని? ఇంట్లో కూర్చుని యెరూషలేము కోసం పెడుతున్నాడు. అయ్యా, ఎప్పుడన్నా ఇంట్లో కూర్చుని నీ ఆత్మీయంగా ఎదుగుదల కోసము, దేవుని బిడ్డల ఎదుగుదల కోసము, మందిరం కోసము, ఆత్మ సంబంధమైన విషయాల కోసము, పరిచర్య కోసము ఎప్పుడైనా ఏడ్చామా? ఏడిపించామా? నెహెమ్యా ఒకటే పోలు, రేపు ఉండాల్సింది, ఇక ఖచ్చితంగా రాజుతో ఉండాల్సిన పరిస్థితి. ఇక్కడ నుంచి నేను ఆడికి వెళ్తే నాకు ఏదైనా పర్మిషన్ దొరికితే ఎట్టా కొట్ట ఆడికి వెళ్ళి నేను ఆ గోడ కట్టాను, ఆ ప్రాకారం కట్టాను అని ఆయన బాబు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తాను. బాబు ఈ మధ్య రకాల సమయంలో ఒక విషయాన్ని నీకు తెలియజేస్తున్నాను. ఈ రోజు నుంచి నువ్వు ఇంట్లో కూర్చుని ఇదిగో నువ్వు దేని గురించి అయితే ఇదిగో నిజంగా నీ మనసు పెట్టి ప్రార్థన చేస్తావో ఆ విషయం గురించి ప్రభువు నీతో మాట్లాడి ఆ పని చేయడానికి నిన్నే దేవుడు నియమించబోతున్నాడు. ఈ రోజు వరకు నేనేం చేస్తానబ్బా, నా చేతనేమవుతుంది అనుకున్నావు. అయితే ప్రభు యొక్క ఆలోచన ఎవరైతే ప్రార్థన చేసేవాళ్ళుగా ఉంటారో ప్రార్థన చేసే వాళ్ళ మీద దేవుడు దేవులాడుతున్నాడు. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 15వ వాక్యం కనుక మనం చూసుకుంటే
ఒక మనసు దిగులు చేసుకుంటాం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము 15వ వాక్యం. ఈ ప్రకారముగా ఏలులు మాసము 20 ఏలూరు మాసము అంటే ఆగస్టు నెల 25వ దినమందు అనగా 72 దినముల ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. చప్పట్లు కొడతాయి. హల్లెలూయా. 52 రోజులు ప్రాకారం కట్టేసి అమ్మా, ఆ ప్రాకారం అంతా కూలి కాలి చెత్త చెదారం చండాలంగా ఉంటే రేయి మగలు పనిచేసేవాళ్ళు. రేయి మగలు పని చేస్తుంటే ఈ పనికి అడ్డం వచ్చేవాళ్ళు ఎంతమందో, ఈ పనికి అడ్డం వచ్చేవాళ్ళు ఎంతమందో, ఈ పనికి అడ్డం వచ్చి ఎంతో మంది ఆటంకపరుస్తుంటే వాళ్ళని కబురు చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళ నాయకుడు వచ్చి, అయ్యా నేను ఒకసారి సార్ రమ్మన్నాడు, ఒకసారి నాయకుడు రమ్మన్నాడు, ఇదిగో మన ప్రధానమంత్రి రమ్మన్నాడు, ఒకసారి నేను అందరూ ఆ పని ఆపేసి రండి అన్నాడు. ఎలా వద్దా? 6వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. ఆయన ఏమన్నాడు నెహెమ్యా? ఏం పని అది? అదే ఏం పని అది? గోడ కట్టడం. దేవుడు నాకు అప్పగించిన పని అది. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మేస్త్రి కాదండి, ఇది మేస్త్రి కాదు. అయినప్పటికీ మేస్త్రి పని చేసే అవకాశం ఇచ్చాడు. ఏ అవకాశం ఇచ్చాడు? నువ్వు మైక్ పెట్టే వ్యక్తిగా, మైక్ సంబంధించిన వ్యక్తి కాదు, అయినప్పటికీ మైక్ పెట్టే అవకాశం దేవుడు మీకు ఇచ్చాడు. మీరేం చేయాలి? ఇక రాదు, అయ్యా ఒకసారి నాకు ఎట్ట పెట్టాలి చూపివా, ఏది పెంచాలో దేనికి ఏదో, ఇదిగో దేని వాళ్ళు ఎట్ట పెంచాలో ఒకసారి నాకు చూపివా. అవకాశం ఇచ్చాడు. నువ్వు చేసే పని గొప్పది. హల్లెలూయా. సహజంగా అంత గొప్ప ఆఫీసరు టాపీ పెట్టుకుని గోడ కాపుతారంటే ఆయన ఎగతాలు చేస్తారా, లేకపోతే చప్పట్లు కొడతారా? నీకేం పోయే కాలం అయితే నీకేం పోయారు కదా, శుభ్రంగా ఇంట్లో కూతురు కాలు 4 మేస్త్రి పెడితే వాళ్ళు గోడ కట్టేస్తారు. అయితే లేదు, నువ్వు చేసే పని గొప్పది. అందులో పని జరుగుతుంది. బయట ఇస్తాకు లేరయ్యా, ఒక్కొక్కరు చేయలేదు అంటే ఇప్పుడు ఏం వేయాలి? మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు కదా అమ్మా, అర్థమవుతుందా? అడగొస్తుందా? వాళ్ళ నుంచి కాగితాలన్నీ ఏది ఒకదాంటే అర్థం. అది గొప్ప పని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ కాగితాలన్నీ ఏరి అంటే ప్రభువు నీకు ఇచ్చిన గొప్ప పని. నీకు ఇచ్చిన గొప్ప పని అంటే ఇదిగో ఈ పులిపేట మీద నిలబడతాము, లేకపోతే కుర్చీ ఎక్కి నిలబడతాం కాదు. విశాఖపట్నంలో ఉన్నప్పుడు యేసుపదం గారు గొప్ప దైవజనుడు అంటాడు. నాకు ముగించేస్తాం. మేము మమ్మల్ని వాలంటీర్లుగా పెట్టాం. దాదాపుగా ఒక 70-80 వేల మంది వరకు వచ్చారు ఆ మీటింగ్కి. మమ్మల్ని ఏం చేశారంటే, అరే మీరందరూ బాత్రూమ్ దగ్గర ఉండి శుభ్రంగా బాత్రూమ్ గడుపుతూ ఉన్నట్లు అందరం నుంచి ఆడకెళ్ళింది 400 కిలోమీటర్లు వెళ్ళింది. ఆ ఎస్ఆర్ మనోహర్ గారు వస్తున్నాడు, ఆయన వాక్యం ఎంతానికైతే మమ్మల్ని వాలంటీర్లుగా పెట్టేది పెట్టేది దగ్గర బాధపడతా ఉన్నాం. కొద్దిసేపు 1 గంట సేపు బాత్రూమ్ దగ్గర వస్తా పోతా ఉన్నా, కొద్దిగా నీళ్ళు కొడతా ఉన్నా, జనాలు కొడతా ఉన్నా వస్తాం. అయితే ఎస్ఆర్ మనోహర్ గారు స్టేజ్ మీద కూర్చొని వాక్యం చెప్పడానికి ఇద్దరికి మేమేం చేసేది ఆ బాత్రూమ్ దగ్గర వచ్చి ఆ మీటింగ్ ప్లేస్ కాడికి వచ్చి మీటింగ్ ప్లేస్ కాడికి వెళ్తాం. మీటింగ్ ప్లేస్ కాడికి వచ్చి నిలబడిన ఈ గంటకి ఏమైపోయిందంటే ఆ బాత్రూమ్ నిండిపోయింది. బాత్రూమ్ బయట మొత్తం కచ్చా నీళ్ళు దాకా అయిపోయింది మొత్తం. స్టేజ్ మీద అది మీటింగ్లు పెట్టిన యేసుపదం గారు లేడు. తర్వాత ఏం చేయాలి అని చెప్పి ఇక మీటింగ్ అయిపోవచ్చింది కదా, బాత్రూమ్ కాడికి వెళ్దామని చెప్పి బాత్రూమ్ కాడికి ఇద్దరికి యేసుపదం గారు ఆ దైవజనుడు ఫ్యాన్ పైకి లాక్కుని 2 చేతులతో 2 చీపులు పెట్టుకుని ఏం అడుగుతున్నాడు?
అప్పుడు మొదలు పెట్టాడు. అప్పుడు వచ్చింది మాకు సమర్పణ. అయ్యగారు ఉడుతున్నాడంటే మనం కూడా ఆయన పర్వాలేదు కదా, నేను అడిగేస్తాను శుభ్రంగా. నేను మీటింగ్ ఎందుకు చెబుతున్నానంటే ఏ చిన్న పని నీకు ఇచ్చినా అది గోల్డెన్ ఆపర్చునిటీ. అది అన్నం వడ్డించేది కావచ్చు, మంచినీళ్ళు ఇచ్చేది కావచ్చు, అమ్మా వండేది కావచ్చు. ఏ చిన్న పని ప్రభువు నీకు ఇచ్చాడంటే దయచేసి మిస్ చేసుకోవద్దు. ఇక్కడ మిస్ అయ్యిందంటే ఏది నీ దగ్గరికి రాలేక, కొద్ది వాటిలో నువ్వు నమ్మకంగా ఉండకపోతే గొప్ప వాటిలో నమ్మకంగా ఉండలేం. దేవుని దృష్టిలో మనమందరము దేవుని పిల్లలని లేదు, పెద్దలని లేదు. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత మనకు ఏ పని చేతనైతే, దేవుడు మనకి ఏ టాలెంట్ ఇస్తే, దేవుడు ఏ తలంత మనకిస్తే అది ప్రభు నామము మహిమ పరచబడడానికి, దేవుని రాజ్యాన్ని కట్టడానికి మనం ఉపయోగించాలి. నీకు దేవుడు వంట ఎందుకు నేర్పించాడు? దేవుడు పరిచయం ఎందుకు నేర్పించాడు? దేవుడు పాటలు ఎందుకు నేర్పించాడు? దేవుడు ప్రార్థన ఎందుకు నేర్పించాడు? దేవుడు ఈ తలాంతు నీకు ఇచ్చింది దేని కోసమే అంటే దాచిపెట్టుకోవడం కోసం కదా. ఒక ఆయన దాచిపెట్టాడు అన్నమాట కదా. ఇక ఒక్కదాన్ని నేను ఏం చేస్తాను అని చెప్పి గొయ్యి తీసి లోపల పెట్టి యజమాడు వచ్చిన అయ్యా నీది నీకు ఇచ్చేస్తాను. పనికి మాట్లాడా, నీకు ఇచ్చింది దాచిపెట్టుకోమని కాదురా, నీకు ఇచ్చిన దాన్ని అభివృద్ధి చేయమని. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మీకు ఇచ్చిన వాటిని ఎంతవరకు అభివృద్ధి చేస్తున్నారు? మీకు ఇచ్చిన వాటిని ఎంతవరకు డెవలప్ చేస్తున్నారు? దేవుడు మీకు ఇచ్చిన వాటిని ఎంతవరకు దేవుని నామ మహిమార్థం కొరకు ఉపయోగిస్తున్నాము? భక్తులు అంటాడు, నా పరుగు కళ ముట్టించి అయిపోయింది, నా కంప్లీట్ అయిపోయింది, నా టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. మన టార్గెట్ కంప్లీట్ అయిందా లేదా? అది ఇంకా మొదలు పెట్టేవో లేదో అయ్యా. ఈ సంవత్సరం మిస్ అయిపోయిందేమో. నేను చెప్పేది నా ప్రియమైన సహోదరి సహోదరుల, ఈ సంవత్సరం లాగా మిస్ అయితే నెక్స్ట్ సంవత్సరం అన్నా మిస్ కాకుండా జాగ్రత్తగా పట్టుకోమని ప్రభువు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవదిగా విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. చాలా మంది చెప్తాడంటే వాళ్ళు చేసే పనులు అనుకోకపోతే, అంటే విశ్వాసం అంటే దేవుని పక్కన పెట్టి సొంత ఆలోచనతోటి, సొంత ప్రయత్నాలతోటి, సొంత జ్ఞానంతో వాళ్ళు పని చేయడం మొదలు పెడతారు. నువ్వు ఎక్కడ ఉన్నా ఏ పని చేసినా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టదు. నువ్వు ఈ స్థలంలో ఉండు, ఏ స్థలంలో ఉండు, నువ్వు ఏ ప్రాంతంలో, ఏ స్థలంలో, ఏ దేశంలో ఉండా, నువ్వు ఎవరిని మర్చిపోకూడదు తెలుసా? నువ్వు దేవుణ్ణి మర్చిపోయే వ్యక్తులుగా. అందుకే పౌలు చెప్తున్నాడు, నా విశ్వాసమును కాపాడుకుంటే. చిన్న చిన్న విషయాలు కానీ దేవుని పక్కన పెడతాం. పేతురు ప్రాణం మేరకు వస్తే 3 సార్లు అబద్ధం ఆడాడు. ఆ రోజుల్లో పేతురు బయటికి వెళ్తా ఉంటుంటారు కదా, చిన్నపిల్లలు ఆయన్ని ఎగతాళి చేస్తా ఉండేవాడు. దారులు పోతుంది కుక్కరు అంటే దాని అర్థమైంది, అబద్ధవాడి పేతురు. నాకు తెలిసి పాపం పేతురు 3 సార్లే. పేతురు గురించి బాగా చెప్పుకుంటారు. మన గురించి సరే, ఆదివారం చూసుకుందాం. పరిశుద్ధ ఆదివారం రోజే ఎన్ని అబద్ధాలు ఆడతాము? నా ప్రియమైన సంగమ, నా ప్రియమైన దేవుని పెట్టారా, పౌలు భక్తుడు అంటాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఎబ్రీ పత్రిక 11:33 వాక్యం ఉంటుంది, విశ్వాసం ద్వారా ఏం చేస్తుంది తెలుసా? విజయం వస్తుంది. ప్రభువును కలిగి ఉంటే, నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటే 11:33 చూడండి. విశ్వాసము ద్వారా రాజ్యమును జయించిరి, నీతి కార్యమును
యుద్ధాలు చేయలేడు. విశ్వాసము ద్వారానే రాజ్యాన్ని జయించరు. గొప్ప గొప్ప కార్యాలు చేశారు. వాగ్దానం పొందారు. సింహాల నోళ్లను మూశారు. దేన్ని? అగ్ని బలాన్ని చల్లార్చాలి. ఏం కావాలి? యాక్చువల్గా అసలు వాటర్ కావాలి. వాటర్ కావాలి. అక్కడ వాటర్ లేవు, అక్కడ తాగడానికే లేవు. కానీ విశ్వాసం ద్వారా అగ్ని ఆపేశారు. నీ కుటుంబాల మీద, మీ జీవితాల మీద, మీ పరిచయాల మీద దుష్టుడు అగ్ని కురిపిస్తున్నాడు. నీళ్ళు పోతే 6 మాటలు కొడతాం అమ్మా. కడుపులో మాట్లాడుతున్నా అమ్మా. బాగా చెమ్ము బకెట్తో ఈ కడుపులో నీళ్ళు కొడతాం. సల పెడతా లేదా? కడుపులో మాట నీళ్ళు పోతే అలాంటి. అట్లాగే మన జీవితాల్లో వచ్చే ఈ మంటలు అంటే బాధలు, రోగాలు, ఈ సమస్యలు, ఈ దిగులు, ఈ అప్పులు, వేదనలు, ఆటంకాలు, ఈ మంటలు మన జీవితాల నుంచి తొలగిపోవాలంటే నీ జీవితంలో ఒకటి పరిష్కారము, యేసుక్రీస్తు నామమే. ఆయన విడిచిపెట్ట. చిన్న వాటికి యేసు విడిచిపెట్టారు. చిన్న వాటికే ఎన్నిసార్లు యేసుని అడిగామో ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వర్తమానం బట్టి ఒక్కసారి పౌలు ముగ్గురు సరిపోయే ముందు తిమోతికి హెచ్చరికలు చేస్తా. ధైర్యపరచుకు నేను ఉండనయ్యా, అయిపోయింది నా పని. కొద్ది కాలం తర్వాత నేను కనపడను, కొద్ది కాలం తర్వాత నేను ఉండను, నేను కనపడలే అని చెప్పి నన్ను గురించి నువ్వు ఆలోచన చేయొద్దు. ఇదిగో నేను చెప్పినట్టుగా నేను నడిచిన మార్గంలో, నేను యేసు మార్గంలో నేను నడిచాను. ఇదిగో నువ్వు కూడా యేసు మార్గంలో నాకు లాగా నడవమని చెప్పి ఆ దినాన తిమోతి తిమోతిని పౌలు భక్తులు బలపరుస్తా, హెచ్చరిస్తా, నడుచుకోవాల్సిన మార్గాన్ని బోధిస్తా. ఇదిగో ఈ సంవత్సరం చివరి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి నేను హెచ్చరిస్తా, ఇదిగో సరిచేస్తా. ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ చివరి వర్తమానం ఈ సంవత్సరం